ఎన్నికలు అంటే కేవలం రాజకీయాలు కాదు. అవి పరిపాలనను మెరుగుపరచడానికి మన ముందున్న ఒక డేటా ఇంజినీరింగ్ సమస్య. ఈరోజు మనం ఈ కోణం నుంచే ఒక తీర్పును విశ్లేషించబోతున్నాం. రాజకీయ అభిప్రాయాలన్నింటినీ కాసేపు పక్కన పెట్టి కేవలం సంఖ్యలు, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా ప్రజల తీర్పు వెనుకున్న అసలు కారణాలను అర్థం చేసుకుందాం. ఎందుకంటే గుర్తుంచుకోండి, ప్రతి ఓటు ఒక కథ చెబుతుంది. ఆ కథను వినడమే నాయకత్వానికి మొదటి మెట్టు. సరే, మన విశ్లేషణకు కేంద్ర బిందువు సర్వేపల్లి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామీణ నియోజకవర్గం 2024 ఎన్నికలలో ఒక చాలా స్పష్టమైన మార్పుకు వేదికైంది. అసలిక్కడ ఏం జరిగింది? ప్రజల ఆలోచనలు ఎందుకు మారాయి? ఈ ఫలితం వెనుక ఉన్న క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకోవడానికి మనం ఈ నియోజకవర్గం లోతుల్లోకి వెళదాం. ఈ విశ్లేషణను మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. మొదటిది నేల మరియు సంకేతం, అంటే ప్రజలు, వారి సమస్యలు, ఇంకా వాళ్లు ఇచ్చిన తీర్పు. ఆ తర్వాత ఈ తీర్పు వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలేంటి అని చూద్దాం. పక్క నియోజకవర్గాల నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు కూడా ఉన్నాయి. తర్వాత పరిపాలనను పునర్నిర్మించటానికి ఒక స్పష్టమైన ప్రణాళికను చర్చిస్తాం. ఇక చివరగా కేవలం పథకాలకతీతంగా నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో చూద్దాం. ఇక మొదలు పెడదాం. ఏ ఎన్నికల ఫలితాన్నైనా విశ్లేషించే ముందు మనం అక్కడి నేల స్వభావాన్ని, అంటే అక్కడి ప్రజల జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ల రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి, వారి ఆకాంక్షలేంటి? ఈ ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరికితేనే ఆ ఓటింగ్ సరళి వెనుక ఉన్న అసలైన సంకేతాన్ని మనం పట్టుకోగలుగుతాం. ఇవి కేవలం లిస్టులో ఉన్న పదాలు కావు, ఇవి సర్వేపల్లి ప్రజల రోజువారీ జీవితంలోని ఘర్షణ. ఒక్కసారి ఆలోచించండి. పొదలకూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, చెరువులు పూడికతీయక బీటలు వారాయి. తోటపల్లుగూడూరులో కరెంటు ఎప్పుడొస్తోందో ఎప్పుడు పోతోందో తెలియని పరిస్థితి, మత్స్యకారులకు అండలేదు. ముత్తుకూరులో తీవ్రమైన నీటి కొరత, యువతకు ఉద్యోగాలు లేవు. ఇక వెంకటాచలంలో అయితే ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది లేరు, రైతులకు సరైన మద్దతు అందడం లేదు. మనుబోలులో కనీస అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం కూడా ఒక పోరాటమే. ఈ సమస్యలే క్షేత్రస్థాయిలో అసంతృప్తిని పెంచాయి. ప్రజా సమస్యలను విశ్లేషించడమంటే ప్రజల గొంతును వినడం. మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి ఆత్మగౌరవంతో జీవించే హక్కుంది, వారి సమస్యలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే హక్కుంది. అయితే ఆ హక్కును మనం బాధ్యతాయుతంగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. మన చర్చలు సమాచారంతో, నిర్మాణాత్మకంగా ఉన్నప్పుడే కదా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేది. సరే, ఇప్పుడు సంఖ్యల దగ్గరికి వద్దాం. 16,288. ఇది కేవలం ఒక గెలుపు మార్జిన్ కాదు, ఇది ఒక రాజకీయ మార్పుకు చాలా బలమైన సంకేతం. 2019 ఫలితాలతో పోలిస్తే ఇది పూర్తిగా తలకిందులైన తీర్పు. ఈ సంఖ్య వెనుక దాగియున్న పెద్ద కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 14,000 ఓట్ల ఆధిక్యముంది. కానీ 2024 వచ్చేసరికి ఆ ఆధిక్యం మొత్తం ఆవిరైపోయి తెలుగుదేశం పార్టీకి 16,000 ఓట్లకు పైగా ఆధిక్యం వచ్చింది. అంటే అటూ ఇటూ కలిపి మొత్తం మీద దాదాపు 30,000 ఓట్ల స్వింగ్ జరిగింది. ఇది రాజకీయంగా ఒక భూకంపం లాంటిదే. ఈ మార్పు ఓట్ల వాటాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఓట్ల వాటా 51% నుండి 44%కి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 44% నుండి ఏకంగా 53%కి ఎగబాకింది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓటింగ్ శాతం దాదాపు 85%గా ఉంది. అంటే ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కాని ఈ పెరిగిన ఓటింగ్ శాతం అధికార పార్టీకి లాభం చేయలేదు, ప్రతిపక్షానికి అనుకూలంగా మారింది. ఇది మార్పు కోరుకుంటున్న ప్రజల బలమైన సంకల్పాన్ని సూచిస్తోంది. ఇప్పటివరకు మనం ఏమి జరిగింది అని చూశాం. ఇప్పుడు ఎందుకు జరిగింది అనే కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ విశ్లేషణలో మనం ఏ ఒక్కరినీ నిందించడం లేదు, మనం వ్యవస్థలను చూస్తున్నాం. ఒక రాజకీయ వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. సర్వేపల్లిలో ఓటమికి 3 ప్రధాన వ్యవస్థాగత కారణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మొదటిది స్థానిక ప్రజలతో సంబంధాలు తెగిపోవడం. అంతర్గత గొడవలు, క్షేత్రస్థాయిలో సరైన నెట్వర్క్ లేకపోవడం వల్ల ప్రజలకు, నాయకత్వానికి మధ్య దూరం పెరిగింది. రెండవది కథనాన్ని చేజార్చుకోవడం. అంటే అధికార పార్టీ
తాము చేసిన పనులను కూడా ప్రజలకు సరిగ్గా చెప్పలేకపోయింది. దాంతో ప్రతిపక్షం చెప్పిన కథే బలంగా నాటుకుపోయింది. ఇక మూడవది సంస్థాగత బలహీనత. క్యాడర్లో ఉత్సాహం లేదు, నాయకుల మధ్య సమన్వయం లేదు, బూత్ స్థాయిలో కమిటీలు కూడా సరిగ్గా పనిచేయలేదు. ఈ మూడు వైఫల్యాలు కలిసే ఈ ఓటమికి కారణమయ్యాయి. ఈ బలహీనతను ఒకే ఒక్క సంఖ్యతో చెప్పాలంటే అది ఇది: 5కి 2.5. అంతర్గత నివేదికల ప్రకారం పార్టీ కేడర్ సామర్థ్యానికి ఇచ్చిన రేటింగిది. క్షేత్రస్థాయిలో సైన్యం బలంగా లేనప్పుడు ఏ యుద్ధంలోనైనా గెలవడం అసాధ్యం కదా. ఈ సంఖ్య ఆ కఠోర వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ తెలివైన నాయకత్వం గెలుపు నుండి గర్వాన్ని కాదు, ఓటమి నుండి పాఠాలను నేర్చుకుంటుంది. సర్వేపల్లి ఫలితాలను ఒంటరిగా చూడకుండా పక్కనున్న నియోజకవర్గాలతో పోల్చి చూసినప్పుడు మనకు కొన్ని చాలా కీలకమైన పాఠాలు కనిపిస్తాయి. నిజానికి ఎన్నికలకు చాలా కాలం ముందే హెచ్చరిక సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. బలాలున్నాయి. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. కాని బలహీనతలు కూడా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సంబంధాలు లేవు, పార్టీలో అంతర్గత గొడవలు ఉన్నాయి. ఇక ప్రమాదాలు కళ్లముందే కనిపించాయి. టీడీపీ నెట్వర్క్ బలంగా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది, కొన్ని కులాలు పార్టీకి దూరమవుతున్నాయి. ఈ హెచ్చరికలను గమనించి సరైన సమయంలో స్పందించడంలో, అంటే పార్టీ నిర్మాణాన్ని సరిదిద్దుకోవడంలో, అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంలో నాయకత్వం విఫలమైంది. ఈ వైఫల్యాన్ని పక్క నియోజకవర్గాలతో పోల్చినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. చూడండి, ఒకవైపు సర్వేపల్లిలో వ్యవస్థలు విఫలమయ్యాయి, బూత్ కమిటీలు ముక్కలయ్యాయి, ప్రచారం నీరసంగా సాగింది, ప్రజల నుండి ఫీడ్బ్యాక్ పూర్తిగా ఆగిపోయింది. కాని మరోవైపు పక్కనే ఉన్న ఉదయగిరి, నెల్లూరు వంటి నియోజకవర్గాలలో అదే పార్టీ వ్యవస్థలు మెరుగ్గా పనిచేశాయి. అక్కడ బూత్ స్థాయిలో గట్టి పర్యవేక్షణ ఉంది, చురుకైన ప్రచారం జరిగింది, ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అంటే సమస్య విధానంలో కాదు, దాని అమలులో ఉంది. ఇప్పటివరకు మనం సమస్యలను, వాటి కారణాలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఒక ఓటమి అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభానికి నాంది. డేటా ఆధారంగా ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పరిపాలనను, పార్టీని ఎలా పునర్నిర్మించవచ్చో చూద్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలవాలంటే వారి కళ్లకు కనిపించే, వారి జీవితాలను నేరుగా ప్రభావితం చేసే పనులు చెయ్యాలి. ఈ నివేదిక ప్రకారం అత్యధిక ప్రయోజనాన్ని ఇచ్చే 3 కీలక ప్రాజెక్టులు ఇవే. మొదటిది నీటిపారుదల. పొదలకూరు, ముత్తుకూరు కాలువను బాగుచేసి చెరువుల పూడిక తీస్తే రైతుల కళ్లల్లో ఆనందం చూడవచ్చు. రెండవది మౌలిక సదుపాయాలు. గ్రామీణ రోడ్లను బాగుచేసి తాగునీటి పైప్లైన్లను ఆధునీకరిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇక మూడవది సేవలు. పొదలకూరులో ఒక కొత్త ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించి పాఠశాలలను బాగుచెయ్యాలి. ఈ పనులు ప్రజల ప్రధాన సమస్యలకు నేరుగా సమాధానం చెబుతాయి. పరిపాలనతో పాటు పార్టీ సంస్థను కూడా పునర్నిర్మించాలి. దీనికోసం నివేదిక చతుర్ముఖ సిద్ధాంతం అనే వ్యూహాన్ని సూచిస్తోంది. దీని సింపుల్గా అర్థం చేసుకుందాం. శివ అంటే పాత వ్యవస్థను నాశనం చేసి అవసరమైతే కొత్త అభ్యర్థిని తీసుకురావడం వంటి తీవ్రమైన మార్పులు చేయడం. విష్ణు అంటే ప్రస్తుతమున్న మంచి పథకాలను కొనసాగిస్తూ వాటిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లడం. బ్రహ్మ అంటే కొత్త రక్తాన్ని ఎక్కించడం, యువతకు శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో కొత్త శక్తిని సృష్టించడం. ఇక దుర్గా అంటే భావోద్వేగ రాజకీయాలకు బదులుగా వాస్తవాలు, డేటా ఆధారంగా అభివృద్ధి గురించి మాట్లాడి పార్టీనే రక్షించుకోవడం. ఈ 4 అంశాలను సరిగ్గా సమన్వయం చేయగలగాలి. ఇప్పుడు మనం మన విశ్లేషణ చివరి భాగానికి వచ్చాం. ఇక్కడ మనం ఇప్పటివరకు చర్చించిన అంశాలన్నింటినీ కలిపి ప్రజల కేంద్రీకృత రాజకీయాల కోసం ఒక విస్తృత దృష్టిని అర్థం చేసుకుందాం. ఎందుకంటే రాజకీయాలలో అత్యంత విలువైన మూలధనం నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని ఎలా సంపాదించాలి? సంక్షేమ పథకాలు నిస్సందేహంగా చాలా ముఖ్యమైనవి. అవి పేద ప్రజలకు ఒక భద్రతా వలయంలా పనిచేస్తాయి. కాని అవే సర్వస్వం కాదు. మంచి రోడ్లు, సాగునీరు, వైద్యం, విద్య ఇవన్నీ ప్రజల హక్కులు. అన్నింటికంటే ముఖ్యంగా తమ మాట వినే, తమ సమస్యలకు స్పందించే ప్రభుత్వం కావాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసినప్పుడే ప్రజల నమ్మకాన్ని శాశ్వతంగా గెలుచుకోగలరు. ఎన్నికల ఓటమిని ఒక తిరస్కరణగా కాకుండా ప్రజలు ఇస్తున్న ఒక అమూల్యమైన ఫీడ్బ్యాక్గా చూడాలి. ప్రజలు ఒక నాయకుణ్ణి ఓడించలేదు,
వారు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, తమ గొంతు వినబడటం లేదని ఒక బలమైన సంకేతాన్ని పంపారు. ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని దానిపై చర్యలు తీసుకోవడమే నిజమైన నాయకత్వం. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రక్రియలో వారి నమ్మకాన్ని కాపాడటం అత్యంత ముఖ్యం. పరిపాలన అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించేటప్పుడు వారి వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడం, వారి అనుమతిని గౌరవించడం ఆ బాధ్యతలో ఒక ప్రాథమిక భాగం. భారతదేశ చట్టాలు కూడా డేటా గోప్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఈ నమ్మకాన్ని కాపాడినప్పుడే ప్రజలు తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పగలుగుతారు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. నిజమైన పరిపాలనకు రుజువు ఏమిటి? ఎన్నికల వాగ్దానాలా, లేక బాగుపడిన రోడ్డు, నిండిన చెరువు, యువత చేతిలో ఉన్న ఉద్యోగమా? ఈ భౌతిక రుజువులను ప్రజలకు అందించడానికి ఒక నాయకుడు వ్యవస్థను ఎలా మార్చగలడు? ఈ ప్రశ్నపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తే blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.